షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి నవంబర్ మాసంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? మీనరాశి వాళ్ళకి మనం చెక్ చేస్తే కనుక అమ్మ నవంబర్ మాసంలో ఎలా ఉండబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, వాళ్ళకి యోగమైనటువంటి స్థితి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవంబర్ మాసంలో వీళ్ళకి గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ట్రాన్సిట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ప్లేస్ అయ్యి ఉన్నాయి, ఎక్కడ ప్రయాణం చేస్తున్నాయి తెలుసుకోవాలి. ముందుగా మీనరాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహాన్ని మనం చూస్తే ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో, అంటే వీళ్ళకి 5th హౌస్ అవుతుంది. కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు, చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. తర్వాత కుజగ్రహం 2nd లార్డ్ ధనస్థాన అధిపతి, వీళ్ళకి కుజుడు అక్టోబర్ 26 దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా ఓన్ హౌస్ అయినటువంటి వృశ్చికంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది కూడా పర్వాలేదు, మంచి యోగమైనటువంటి దశే. తర్వాత శుక్రగ్రహ సంచారం 3rd లార్డ్ అయినటువంటి శుక్రుడిని మనం చెక్ చేస్తే కనుక ఈ శుక్రుడు అనేటువంటి ఆయన మేజర్లీ నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలో సంపూర్ణంగా నవంబర్ మాసం అంతా కూడా అక్కడే ఉంటారండి. రవి అనేటువంటి ఆయన అష్టమ స్థానంలో ఇప్పటి వరకు ఉన్నప్పటికీ నవంబర్ 17th తర్వాత నుంచి 9th హౌస్లోకి ఎంటర్ అవుతారు. అంటే 9th హౌస్లో ఆల్రెడీ కుజుడు, ఇక్కడ రవి యాడ్ అయ్యారు. నవంబర్ 5వ తారీఖు నుంచి బుధగ్రహ సంచారం వక్రగతిలోనే వృశ్చిక రాశిలోకి ఎంటర్ అయ్యి 19th మళ్ళీ తులారాశిలోకి వస్తుంది. అంటే సరిగ్గా మనం చూస్తే 17th, 18th, 19th ఈ 3 days కూడా రవి బుధ కుజగ్రహాల యొక్క క్లస్టర్ వృశ్చిక రాశిలో, అంటే మీనరాశికి 9th హౌస్లో ఏర్పడబోతోంది. ఇది యాక్చువల్లీ చెప్పాలి అంటే వీళ్ళకి ఒక ధనయోగం ఆ డేట్స్లో ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం మిగతా గ్రహాల యొక్క చూస్తే కనుక 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం, లగ్నంలో శని వక్రించి లాస్ట్ డిగ్రీస్లో ఉన్నారు. ఇది కుంభరాశి మీద కూడా ఫలితం ఉంటుంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది, అంటే 6th హౌస్లో. మనం చార్ట్ మొత్తాన్ని రీడ్ చేస్తే కనుకమ్మ ముందుగా లగ్న బలము, లగ్న దశమాధిపత బలం చాలా బాగుంది, గురుబలం. దీనివల్ల ఇప్పటి వరకు నా జీవితంలో సక్సెస్ లేదండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి, నేను జీవితంలో ఏది సాధించలేకపోతున్నాను. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదం వాళ్ళు నేనేమీ సాధించలేకపోతున్నానన్న భయం నాకుంది. నేను ఏదైనా చేయగలనా, సాధించగలనా, డబ్బు సంపాదించగలనా, నిలబెట్టగలనా, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ కెరియర్లో గ్రోత్ కావాలి, నాకంటూ ఒక ఇండిపెండెన్స్ కావాలి, నేనంటూ ఎదగాలి, నా పొటెన్షియల్ ఏంటో నాకు తెలియాలని కోరుకున్నటువంటి వాళ్ళకి గురుబలం పెరగడం వల్ల డిసెంబర్ 5వ తారీఖు లోపు ఏదైనా ఒక మంచి శుభవార్త మీరు వింటారు. మీ యొక్క టాలెంట్ని అందరూ రికగ్నైజ్ చేయడం కానీ, బాగా గుర్తించి అభినందించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ మనీ విషయంలో కూడా గురుడు ఎవరండి, ధనకారకుడు. మనీ విషయంలో కూడా శుభవార్త వింటారు, కెరీర్లో గ్రోత్ చూస్తారు. గురుడు వివాహ సంబంధాలు, శుభకార్యాలు చేస్తారండి. పెళ్లి సంబంధాల కోసం ట్రై చేస్తే అవన్నీ అయిపోతాయి. సంతాన విషయంలో ప్రయత్నం చేస్తుంటే అది కూడా అయిపోతాయని చెప్పొచ్చు. డిసెంబర్ 5వ తారీఖు దాకా రాజయోగము అద్భుతంగా ఉంది. అండ్ మనం చెక్ చేస్తే 2nd లార్డ్ అయినటువంటి కుజుడు కూడా 9th హౌస్లో ఉన్న హౌస్లో ఉన్నారు. అర్ధబలం ఉంటుంది, కుజుడు యోగించకపోయినా సరే అర్ధబలము అనేటువంటిది ఉంటుందండి. దీనివల్ల అక్టోబర్ 26 తర్వాత, అంటే నవంబర్ మాసం అంతా కూడా మంచి మనీ సంపాదిస్తారండి. గట్టిగా డబ్బు సంపాదించడం కానీ, ఏదైనా భూమి, ధనలాభం, భూలాభం, వస్త్రలాభం, వాహన లాభం, ఇవన్నీ కూడా వీళ్ళకి నవంబర్ మాసంలో కలుగుతాయి. గురు కుజ ఇద్దరు కూడా యోగిస్తున్నారు. అండ్ రవి కూడా చూడండి 8th హౌస్లో మొన్నటిదాకా ఆయన ఉండి, అంటే ఇక్కడ 6th లార్డ్ రవి 8thలో నీచ స్థితిలో ఉండి ఇప్పుడు 9thలోకి వెళ్తున్నారు. అంటే ఎలా అంటే పనులన్నీ కూడా ఆగిపోయినవి, రావాల్సిన డబ్బులు, ఈ పని అయిపోతే నాకు చాలు, ఈ పని అయిపోతే నాకు డబ్బులు వచ్చేస్తాయి, అలాంటి కొన్ని పనులు బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటివన్నీ కూడా నవంబర్ 17th తర్వాత కంప్లీట్ అయిపోతాయి. రవి బాగున్నారు, అంటే 9th హౌస్ అంటే పాపస్థానం కాదు కాబట్టి, లక్ష్మీ స్థానం కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రవి, కుజ అండ్ బుధగ్రహ సంచారాన్ని మనం బాగా గమనిస్తే ఆయన చూడండి 9thలో వక్రించి 17th, 18th, 19th అక్కడే ఉంటారు. సో మీనరాశి వాళ్ళు మీరు ఏదైనా ఒక మీటింగ్స్ కానీ, బిజినెస్ మీటింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆర్ లేకపోతే ముఖ్యమైన పనులు కానీ 17th రోజు, 18th రోజు, 19th రోజు ఈ 3 daysలో మీరు పెట్టుకోండి, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా బాగుంటారు. అండ్ ఇంకొకటి 12వ స్థానం మీద మాత్రం శని రాహుల యొక్క ప్రభావం పడుతుంది. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరం అండి. ఎందుకనంటే అలవాట్లు, వ్యసనాలు, జూదము ఉన్నటువంటి వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి, రాహు అక్కడే ఉన్నారు.
ఈ యొక్క ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఇస్తారు. డబ్బులు అసలు నీళ్లు ఖర్చు అయినట్టుగా, నీళ్లు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయి. సంపాదించిన డబ్బు కనబడదు, ఎక్కడికి వెళ్తుందో ఏం జరుగుతుందో వీళ్ళకి కూడా తెలియదు. ఆ రకంగా వీళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదైనా ఒక పెద్ద పని అయిపోవాలి అనే పడేటువంటి తపన ఉంటుంది చూసారా, అది నిర్వీర్యం అవుతాయి రాహు యొక్క బలం లేకపోవడం వల్ల. ఇన్స్టెంట్గా డబ్బులు కొన్నిసార్లు వస్తాయి, అప్పుడే డబ్బులు వస్తాయండి, వెంటనే అప్పుడే డబ్బులు అయిపోతాయి. అంటే ఆ మినిట్లో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా రాహు వల్లే కలుగుతూ ఉంటాయి. దుర్గాదేవికి మానకుండా లలితా సహస్రనామము కానీ, దుర్గాదేవికి కుంకుమార్చన కానీ చేయండి. దీనివల్ల అపారమైనటువంటి శక్తి రాహు యొక్క దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీనరాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఇప్పుడంటే గురుబలం వచ్చింది కాబట్టి బాగున్నారు, కానీ ఎప్పటి నుంచో కేతు మాత్రమే అనుకూలిస్తున్నారండి 6th హౌస్లో. ఇప్పటికీ కూడా కేతు 6th హౌస్లో ఉన్నారంటే ఎంత కష్టాన్ని వచ్చినా ఏమొచ్చినా వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం, భగవంతుడిని నమ్మి ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని ఆ కేతు ఇస్తున్నారు. సో కేతు కూడా ఈ మంత్లో బాగా యోగిస్తున్నారు, అంతవరకు చాలా బాగుంది. కేతు, శుక్ర, గురు. ఇక్కడ మన శుక్రుడిని మాట్లాడుకుంటే అష్టమ స్థానంలో శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నారు. సినీ, నాటక కళారంగాలు, నృత్యగీత, వాద్యాది రంగాలు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. జన ఆదరణ, జన వశీకరణము రెండూ కూడా చాలా బాగుంటాయి. విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. భార్యాభర్తల మధ్యలో మంచి అన్యోన్యత, దాంపత్యం అన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూస్తారు. ఏదైనా వస్తువులు కొనడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, వస్త్ర యోగం పట్టడం కానీ, వస్త్ర లాభాలు కలగడం కానీ ఖచ్చితంగా నవంబర్ మాసంలో అంతా కూడా మంచి జరిగేటువంటిది ఎక్కువగా కనబడుతోందమ్మా. ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రంగు ఏంటో మగారు? వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ రెండు కూడా చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే నెంబర్ 5 ఎక్కువగా చూసుకోండి. అండ్ మీకు 3 కూడా చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఏ దేవత ఆరాధన బాగుంటుందంటారు? యాక్చువల్లీ మీకు రాహు అనేటువంటి ఆయన బాలేదు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, గొప్ప శుభ ఫలితాలు చూస్తారు. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు, ఏ రాశికి వాలేపోయినా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.